మేడం, హరిహర వీరమల్లు మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. దాని గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ని. ఆయన రాజకీయాలకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది. అందుకని చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఏం లేదు, దానికి చెప్పాల్సింది ఏమి లేదు, బాగుంది. సో మీరు వయసులో ఉన్నప్పుడు అప్పటికి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి మేడం? అది ఏం లేదండి, తేడా ఏం లేదు. కాకపోతే యాక్షన్ ఒకటే ఉంది సేమ్. కాకపోతే ఆయన మ్యానరిజంలో కొంచెం తేడా ఉంది అంతే. సో కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత మొదటి మూవీలో ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంటుంది అనుకుంటున్నానండి. నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకుంటున్నాను. కొంతమంది సినిమాని ట్రోల్ చేస్తున్నారు, సినిమా బాగోదు అని. దానికి ఏం చెప్తారు? అదే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు అలా చేస్తున్నారేమో, తెలియదు మరి నాకు. సో కళ్యాణ్ గారు సినిమా చేసిన డబ్బులు ప్రజలకు దానం చేస్తున్నారు. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా ట్రోల్ చేయొద్దని చెప్తానండి, ఇంకేం చెప్పలేను నేను. సో కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మాట్లాడతాడు. సో దానికి దగ్గరగా ఉంది ట్రైలర్. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా పైన? మీరే అన్నారు కదా దగ్గరగా ఉంటుందని, అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మేడం? అంటే క్వాలిటీ అంటే ఏం లేదండి, బాగా చేస్తారు, యాక్షన్ పరంగా బాగా చేస్తారు. ఇంకా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మీరు థియేటర్లో కళ్యాణ్ గారి మూవీ ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి? సినిమా అంటే జల్సా చూశానండి. ఒక 5 times చూశాను. దాంట్లో పాటలు కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది. ఆయన యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు కళ్యాణ్ గారి మూవీస్? చాలా బాగా ఎంజాయ్ చేశానండి. థియేటర్లో ఎలా ఉండేది రచ్చ? అబ్బో మామూలుగా లేదండి, రచ్చ ఇక. సో ఆయన